దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షురాలుగా కడప పార్లమెంటు నుంచి పోటీ చేస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ విషయాన్ని వైఎస్ షర్మిల తన తండ్రి సమాధి వద్ద వైఎస్ఆర్ ఘాట్ సాక్షిగా తను కూడా పునరుద్ఘాటించింది. వైఎస్ షర్మిల కడప పార్లమెంటుకు పోటీ చేయడం ఖాయమని అందరూ భావించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మరొక కొత్త వాదన వినిపిస్తోంది. వైఎస్ షర్మిల కడప పార్లమెంటుతో పాటు మరొక అసెంబ్లీ నుంచి కూడా పోటీ చేస్తోందన్నటువంటి వార్త ఇప్పుడు ఉమ్మడి కడప జిల్లాలో అన్ని రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీస్తోంది. కడప పార్లమెంటుతో పాటు మరొక అసెంబ్లీకి కూడా పోటీ చేస్తున్న షర్మిల వార్త వెనుక వాస్తవం ఉందో లేదో కానీ చర్చ మాత్రం చాలా తీవ్రంగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి షర్మిల ఎక్కడ ఏ అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు? ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం, బీజేపీ, జనసేన కూటమిలో కూడా చర్చకు దారితీస్తోంది. షర్మిల ఏ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఎవరి కొంప ముంచుతుందోనన్నటువంటి భావన అన్ని రాజకీయ పార్టీలలో వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే మనకున్నటువంటి సమాచారం మేరకు షర్మిల చుట్టూ ఉన్నటువంటి పరివారం చెబుతున్నటువంటి సమాచారం మేరకు మొదటగా మనం రివీల్ చేయబోతా ఉన్నాం ఈ విషయాన్ని. కడప పార్లమెంటుతో పాటు వైఎస్ షర్మిలారెడ్డి పులివెందుల అసెంబ్లీ నుంచి కూడా బరిలోకి దిగుతోంది. వైఎస్ షర్మిల తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీకి రెడీ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. వైఎస్ షర్మిలారెడ్డి పులివెందుల అసెంబ్లీతో పాటు కడప పార్లమెంటుకు పోటీ చేయడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి అన్న ఆసక్తికరమైనటువంటి చర్చ ఉమ్మడి కడప జిల్లాతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో హాట్ టాపిక్గా మారుతోంది. షర్మిల వ్యూహం వెనుక చాలా పెద్ద మేధావుల ఓటు చీలిక సిద్ధాంతం ఉందని చెప్తున్నారు ఆమె సన్నిహితులు, రాజకీయంలో తలపండినటువంటి మేధావులు. వైఎస్ షర్మిలారెడ్డి పులివెందుల నుంచి పోటీ చేయడం ద్వారా పులివెందుల ప్రజానీకం ఒక ఓటు జగన్మోహన్ రెడ్డికి, ఒక ఓటు వైఎస్ షర్మిలారెడ్డికి వేస్తారు అన్నటువంటి భావన వ్యక్తమవుతోంది. ఈ భావనే తన పార్లమెంటుకు గెలుపుకు బాట వేస్తుందని వైఎస్ షర్మిలారెడ్డి భావిస్తూ ఉన్నారు. అసెంబ్లీ బరిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి మిగతా అసెంబ్లీ అభ్యర్థులుగా ఉన్నటువంటి షర్మిలారెడ్డికి వేయలేదు కాబట్టి, అదే షర్మిలారెడ్డి కడప పార్లమెంటుకు పోటీ చేస్తుంది కాబట్టి కడప పార్లమెంటుకు పోటీ చేస్తున్నటువంటి షర్మిలారెడ్డికి మరొక ఓటు పడుతుందన్నటువంటి రాజకీయ ఎత్తుగడతోనే వైఎస్ షర్మిలారెడ్డి కడప పార్లమెంటుకు పులివెందుల అసెంబ్లీకి పోటీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ షర్మిలారెడ్డి పులివెందుల అసెంబ్లీకి పోటీ చేయకపోతే కడప పార్లమెంటుకు పడేటటువంటి ఓట్లలో చీలిక తప్పదు అన్నటువంటి భావనకు వైఎస్ షర్మిలారెడ్డి వచ్చేశారట. తనకన్నా వైఎస్ అవినాష్ రెడ్డికే పార్లమెంటుకు ఎక్కువ ఓట్లు పడితే తన రాజకీయ ఎదుగుదలకు ఇబ్బంది అవుతుందని భావిస్తున్నటువంటి వైఎస్ షర్మిలారెడ్డి అనేక వ్యూహాలతో కడప పార్లమెంటుపై గురి పెడుతున్నారంట. అందులో భాగంగానే తాను పులివెందుల నుంచి పోటీ చేయడం ద్వారా తనకు వాడాల్సినటువంటి ఓటు పులివెందుల అసెంబ్లీలో తన సోదరుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పడ్డా పార్లమెంటు ఓటు మాత్రం తనకు పడుతుంది, దాని ద్వారా కడప పార్లమెంటులో తాను ముంజందలో ఉండొచ్చు అన్నటువంటి ఆశాభావంతో షర్మిల ఉన్నారట. మరి పులివెందుల అసెంబ్లీ బరిలో కడప పార్లమెంటు బరిలో షర్మిల నిజంగానే ఉండబోతున్నారా లేదా అన్నది మాత్రం కొద్ది రోజులు ఆగితే స్పష్టత వచ్చే అవకాశం ఉంది.